ఇజులాట్ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక పరిస్థితుల్లోనూ కొన్ని ఆవేదనలతోనూ ఆందోళనలతోనూ అనేక రకాలైన సమస్యలు లేని మానవుడు ఈ లోకములో ఎవరూ లేరు, ఉండబోరు. ఈరోజు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి కొందరు సత్యమును తెలుసుకుంటున్నారు, మరికొందరు అసత్యములోనే ఉండిపోతున్నారు. దీనికి నిరూపణగా లేఖనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయో, తెలియపరుస్తున్నాయో చూసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఇచ్చిన సాక్ష్యం 2 విశ్వాసాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఒకటి విశ్వాసం, మరొకటి అవిశ్వాసం. ఒక విశ్వాసమేమో నరకం ఉందని నమ్ముతుంది, మరొక విశ్వాసమేమో నరకం లేదు అని నమ్ముతుంది. నా పాయింట్, నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఈరోజు గమనించండి, గుర్తించండి. అనేక సందర్భాలలో అనేక ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనం తెలియకుండానే మనము కాపాడబడ్డాం. అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో మనము ఆ పరిస్థితుల్లో నుండి తప్పించుకోవటానికి ఇక సాధ్యము కాదు, ఇక అయిపోయింది అన్నప్పుడు ఆ మరు నిమిషములోనే, ఆ మరు క్షణములోనే మనము కాపాడబడ్డాం. ఇలాగా మనము సాక్ష్యం ఇస్తున్నాం, లోకములో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, లోకస్తులుగా ఉన్నవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీరే కాదు, లోకస్తులే కాదు, మరి ఆదివారము దేవుని ఆలయములోకి వచ్చి, దేవుని మందిరములోకి వచ్చి మరి అనేక ప్రజలు ప్రభు బల్లారాధన స్వీకరిస్తూ ఉంటే కొందరు వారి వైపు అలాగనే చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తూ ఉన్నారు? వారి మధ్యనే ఉంటారు. దైవ సేవకులు లేచి నిలబడి ప్రభువుని యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ కూడా లేచి నిలబడండి, మీ వద్దకి దేవుని శరీరము, దేవుని రక్తము మీ వద్దకు వస్తుంది, మీరు స్వీకరించాలి అన్నప్పుడు ప్రభు బల్లారాధన సంస్కారములో పాలు పొందుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాలి, లోకస్తులుగా ఉన్నవారు కొద్దిమంది ఉన్నారు. దేవుని మందిర ఆభరణంలో కూడా మరి డైలీ చర్చికి వస్తున్నారు. కానీ ఆ చర్చికి వచ్చే వారిలో కొంతమంది మరి మేము పాపులమి, మేము మా యొక్క దోషముల నిమిత్తము మా యొక్క శాపము తొలగించడానికి మరి యేసు ప్రభు వారే వచ్చి, సృష్టికర్తే వచ్చి మా కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు. మేము ఆయన చెంతకి రాకూడని వారమైనప్పటికీ ఆయన మమ్మల్ని ప్రేమించి మా కోసమే వచ్చి ప్రాణం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. మరి మేము ఆయనని ఎలాగా సంతోషపెట్టాలి అనే ఒక తెలియని, ఊహకి అందని ఆలోచన ఆ క్షణమే మరి ఆ ఆలోచనకి దేవుణ్ణి ఎలాగా సంతోషపెట్టాలి అని కోట్లు ఇస్తే సంతోషపడతాడా, లేకపోతే అన్నదానాలు చేస్తే సంతోషపడతాడా,
లేకపోతే పేదలకి సహాయపడితే సంతోషపడతాడా? అయితే ఇవన్నీ ఒక వ్యక్తు ఆయన సంతోషపడేది ఎప్పుడు అంటే, ఒక దుష్టుడు దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గతని విడిచిపెట్టి తన యొక్క అవిధేయత తనకు తానే మరి తెలుసుకొని, నేను మరి నా యొక్క జీవితం శాపము, నేను పాపముతో నిండి ఉన్నాను. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ దారి తప్పి మార్గం తప్పిపోయిన వారే అని లేఖనము సాక్ష్యం ఇచ్చింది. అంత మాత్రమే గాక మరి లోక 19వ అధ్యాయము 10వ వచనములో నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది? మానవ జాతి కొరికే ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త, కరుణామయుడు, దయాళుడు, దయగలిగిన దేవుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారిగా ఈ భూమి మీదికి రావటం జరిగింది. ఎందుకు రావడం జరిగింది? పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. మరి ఈ నరకాన్ని తప్పించుకోవాలని కొందరేమో ప్రభువుని యేసు క్రీస్తు వారి నామములో బాప్తిసం పొందారు, వారి పాపాలు కడిగేసుకున్నారు. మరి కొందరేమో డైలీ చర్చికి వస్తున్నారు, అందరితో పాటు వస్తున్నారు. అయితే కొద్ది మంది లేచి ప్రభు బల్లారాధనని స్వీకరిస్తూ ఉంటే మరి కొందరేమో అలాగనే బ్రేకులు వేసుకుంటూ, మరి ఇప్పుడు కాదులే, నాకు ఇంకా టైం ఉందిలే, నాకు చాలా టైం ఉంది. కొంతమంది సృష్టికర్త దగ్గరికి వచ్చి కూడా బ్రేకులు వేసుకుంటూ, ఆయన సుమారు 2000 సంవత్సరాలకి క్రితమే మానవునిగా జన్మించి మానవ జాతి అంతటి కోసము ఆయన తన రక్తమును సిందించాడు. అయినను సాతానుడు ఎంత కీర్తిపరుడు అంటే, మానవుని యొక్క జ్ఞానేంద్రాలకి గుడ్డితనం కలిగించాడు. ఈ మాట కూడా బైబిలే సాక్ష్యం ఇచ్చింది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అవిశ్వాసులుగా ఉన్న వారి అందరి మనోనేతలకి గుడ్డితనము కలగజేశాడట. ఎందుకు కలగజేశాడు అంటే, సృష్టికర్తని తెలుసుకోకుండా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత ఉంది. ఈనాడు సభ్య సమాజములో చాలా మందిని మనం పరిశోధిస్తాం. వారిని చూస్తే ఏమైపోతారంటే, ఆపన్నది, వాళ్ళని చూస్తే చాలా జ్ఞానవంతులు, చాలా తెలివి కలిగిన వారు అన్నట్లే ఉంటారు. తీరా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఎందుకు మానవునిగా వచ్చాడు, మానవునిగా రావటానికల్లా కారణం ఏమిటి, హేతువేమిటి, అసలుకి సృష్టికర్తే మానవునిగా రావటానికి కారణం ఏమిటి? అయితే నరకము అంత పవర్ఫుల్గా ఉన్నదా? నరకము చాలా భయంకరమైనదా అని కొందరు ఆలోచన చేసి, మరి యుగ సంబంధమైన దేవత మానవునికి మనోనేత్రాలు గుడ్డితనము కలగజేసిన కారణాన్ని బట్టి ఆ యుగ సంబంధమైన దేవత చేసిన ఆ పనికి సృష్టికర్తే మానవ అవతారం ఎత్తి మనుషులందరి నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు, మానవునిగా జన్మించాడు. మరి ఆయన యొక్క రక్తమును బట్టి మనందరికి కూడా మోక్షము లభిస్తుంది అని దైవజనులుగాను దేవుని సేవకులుగాను బతిమాలి ప్రాధేయపడి తెలియపరుస్తున్నప్పటికీ కొందరేమో ఏం చేస్తారు అంటే విశ్వసిస్తారు, దేవుణ్ణి నమ్ముకుంటారు. ఇక ఇదే అనుకూలమైన సమయము
నేడే రక్షణ దినమని వెంటనే ఆనాడు ఫిలిప్పు సువార్త చెప్పినప్పుడు అపొస్తలుల కార్యం నపుంసకునిగా ఉన్న ఆయనకి, ఆ వ్యక్తికి, మంత్రికి ఆ క్షణాన్నే సువార్త ప్రకటించినప్పుడు ఈ ఫిలిప్పు మాట విని వెంటనే రక్షణ పొందాడు. ఈనాడు దేవుని మందిరమునకు వస్తున్నారు, అందరితో పాటు ఉంటున్నారు. మరి ఎంతమంది బాప్తిసం పొందారు? పరలోక రాజ్యముకు ఎంతమంది సిద్ధపడ్డారు? జీవగ్రంథమందు ఎంతమంది పేర్లు రాయబడి ఉన్నవి? ఎందుకంటే నేను ఇలాగనే వాక్యం ఎలాగా ఉపదేశం చేస్తున్నానో ఇలాగనే మందిరములో దైవజనుడు ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఒక్క క్షణములో ఆయన అదృశ్యమైపోతాడు. ఎందరైతే యేసు ప్రభువు వారి రక్తములో కడగబడ్డారో వారందరూ కూడా అదృశ్యమైపోతారు. వారి పక్కనే ఉంటారు, ఎవరికి కనపడరు. ఇలాగనే వాక్యం అందిస్తున్న దైవ సేవకుడు కూడా కనిపించడు. అందరూ స్పాట్లో, ఒక రెప్పపాటులో ఎత్తబడతారు. ఆదివారము చర్చికి వెళ్తారు. అయితే ఆదివారము చర్చికి వెళ్ళినా కూడా మరి బాప్తిసం అనేది పొందలేదు. ఆ నేపథ్యంలోనే, ఆ కారణాన్ని బట్టి వెంటనే వారు విడవబడతారు. అప్పుడు మోకరిస్తారు, అయ్యో ఎన్నో సంవత్సరముల నుంచి మేము వస్తున్నాము, నీ మాట అంగీకరించలేదు, బాప్తిసం పొందలేదు గనుక మమ్మల్ని క్షమించమని మోకరిస్తారు, రొమ్ములు కొట్టుకుంటారు. కానీ వీరు ఎత్తబడరు. ఎందుకంటే వీరికి ఎంతో టైం ఇచ్చాడు. కానీ వీరేం చేశారు అంటే దేవుని మాటని తినుకరించారు, దేవుని మాటని తిస్కరించారు. నరకం ఉంటే మాకు చూపించమని అడిగి ఉండవచ్చు. లేదు, టైము బ్రేకులు వేస్తున్నారు చాలామంది. నేడే రక్షణ దినము, త్వరగా మారు మనసు పొందండి బతిమాలినా సరే పొందటము నిరాకరిస్తారు. కనుక అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క వీడియో క్లిప్ చూడండి. చూసి ఇంకా ఎవరన్నా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉన్నట్లయితే త్వరపడి నీ రక్షణను నీవే త్వరగా పొందుకో. ప్రభువు వారు మీకు సహాయము చేయనుగాక. ఆమేన్.